వర్షాకాలంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో ఓల్డ్ అల్వాల్ లయోలా కళాశాల రోడ్లో ఆయాన్ డిజిటల్ ముందు నిర్వహించిన మీ సురక్ష మీ రక్షణకై కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాకాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన భద్రతా సూచనలపై అవగాహన కల్పించారు. వర్షాల సమయంలో నీటి ప్రవాహాలు, ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు విపత్తు నిర్వహణ శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, అల్వాల్ సీఏ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఎంఎంసీ, హైడ్రా, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, జలమండలి సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు. మేము ఈరోజు ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఒకటి, మేము ఎంటైర్ మల్కాజ్గిరిలో ఎగ్జాక్ట్లీ 1 నెల క్రితం చాలా పెద్ద ఆఫెన్సెస్ అయిన పక్షంలో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. అన్ని ఇళ్లలో ఉన్న వాళ్ళు, మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ సురక్ష అన్న యాప్ ద్వారా మీరు దాంట్లో వాలంటరీగా రిజిస్టర్ చేసుకుంటే రేపొద్దున మీరు పలానా టెనెంట్కి ఇల్లు ఇవ్వవచ్చా, ఇవ్వడానికి లేదా, పలానా డ్రైవర్ని పెట్టుకోవచ్చా, పెట్టుకోవడానికి లేదా, పలానా పని వాళ్ళపైన ఏ రకమైన క్రిమినల్ రికార్డ్ ఉందా లేదా అని వెరిఫై చేయమని అడిగిన పక్షంలో పోలీస్ చేయడానికి వీలు ఉండేట్టుగా మేము మీ సురక్ష అన్నది మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా నెల రోజులైన క్రమంలో చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎంత పెద్ద ఎత్తున వచ్చిందంటే, మనము 4,21,000 క్లస్టర్స్, అంటే హౌసింగ్ క్లస్టర్స్ మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉంటే దాంట్లో దాదాపుగా ఈ రోజుకి 48,000 చిల్లర, 48,383 సంథింగ్ ఇంతమంది డొమెస్టిక్ హెల్పర్స్ని పబ్లిక్ అంటే సిటిజన్స్ వాలంటరీగా వచ్చి పోలీస్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రిజిస్టర్ చేసుకునే విధానం ఏంటంటే, ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐలు ఆ కాలనీకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిదని చెప్పడం, మాకు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి మేము మా బాధ్యతగా, మీరు ఇంత బాగా ప్రోత్సాహం మాకు ఇస్తున్నారు, మేము ఇంకా కంప్లీట్ చేస్తాము, 30 రోజుల మా పని ఇది, ఈ పర్టికులర్ ఇష్యూలో ఇది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. మీ సురక్ష కింద పబ్లిక్ సేఫ్టీ కోసం మేము టేకప్ చేసే ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఆ అంబ్రెల్లా కింద తీసుకెళ్తాము. మీకు పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పడానికి ఒకటి, పబ్లిక్ ఒక రిపోర్ట్ ఇవ్వడానికి ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 6 ప్లేసెస్లో ఇది చేస్తున్నాము. అదే విషయంలో ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ఇప్పుడు ఇందాక జోనల్ కమిషనర్ గారు, తర్వాత మా ట్రాఫిక్ డీసీపీ 1 రాహుల్ గారు, తర్వాత హైడ్రా డిఎఫ్ శ్రీధర్ గారు చెప్పినట్టు, మేము డిఫరెంట్ వాటర్ లాగింగ్ పాయింట్స్లో ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు వేరే వాళ్ళతో సమన్వయం చేసుకొని, మేము పబ్లిక్కి మా రిపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవాల్సిన సురక్షిత జాగ్రత్తలు ఏంటో చెప్పడానికి, తర్వాత గవర్నమెంట్ సమన్వయపరుచుకొని మేము ఏం చేస్తున్నామో ఇక్కడ చెప్పడానికి ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 3 ప్లేసెస్లో ఈరోజు పబ్లిక్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా అయాన్ డిజిటల్ ఏదైతే అల్వాల్ లిమిట్స్లో ఉందో, ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్ వాటర్ లాగింగ్ పాయింట్. దీంట్లో ఇందాక జోనల్ కమిషనర్ గారు వాళ్ళు ఏం చేసిండ్రో చెప్పడం జరిగింది, ట్రాఫిక్ పోలీస్ నుంచి మేమేం చేస్తున్నామో కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పిన వెంటనే కమిషనర్ గారు ఇక్కడికి రావడం, మున్సిపల్ కమిషనర్ గారు నిజంగా కూడా పబ్లిక్ యొక్క రెస్పాన్స్, అంటే మాకు పబ్లిక్ పట్ల ఉన్న రెస్పాన్సివ్నెస్ మీ ముందు వ్యక్తపరచడానికి ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు యాజ్ పోలీస్ కమిషనర్ ముఖ్యంగా పబ్లిక్, ఇక్కడ ఉన్న సిటిజన్స్కి అందరూ కూడా కృతజ్ఞతాభావంతో మళ్ళీ మేము చేసే పనిని మీ ముందు ఉంచుతున్నామని తెలియజేస్తున్నాను. దీంట్లో ఐ రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ టు స్పీక్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ లిమిట్స్ 2 ఒకటే కాబట్టి ఈ లిమిట్స్లో మేము అంటే లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు అలాంగ్ విత్ కమిషనర్స్ ఎంటైర్ ఏదైతే ఉందో చాలా ప్లేసెస్లో, అంటే ట్రాఫిక్కి సంబంధించి ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 ప్లేసెస్లో, అంటే డీసీపీ ట్రాఫిక్ 1, డీసీపీ ట్రాఫిక్ 2 అన్ని లిమిట్స్లో కూడా మేము ఈరోజు పబ్లిక్ దగ్గరికి వెళ్ళాము.
అంటే ప్రతి రోడ్ సైడ్ ఎక్కడెక్కడైతే మనకు మేజర్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు మాన్సూన్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడైతే మనం చేసిన పనులు పబ్లిక్కి వివరించి మమ్మల్ని మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో పబ్లిక్కి చెప్పడానికి ఈరోజు ఈ ప్లేసెస్లో అంతా కూడా మీరు సురక్ష అన్న పేరుతో పబ్లిక్కి చెప్పదలుచుకున్నాము. ఈరోజు చెప్పిండ్రు ఇట్లా చాలా ప్లేసెస్లో ఎంటైర్ కమిషనరేట్లో చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ పాయింట్లో మా ఇన్విటేషన్ మీద అఫ్కోర్స్ నిన్నంతా కూడా డ్రై రన్ చేశాము, మొన్నంతా కూడా డ్రై రన్ చేశాము. కమిషనర్ గారితో పాటు నేను కూడా వెళ్తున్నాను, వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాము. ఈరోజు మేము ట్రాఫిక్ తరఫు నుంచి వివరిస్తున్నాం కాబట్టి వారు మా దగ్గరికి రావడం జరిగింది. దీనికి సందర్భంగా పబ్లిక్కి ముఖ్యంగా మా తరఫు నుంచి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము చెప్పిన ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో రెయినీ సీజన్కి సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైర్స్, తర్వాత సివరేజ్ లైన్స్, ఎక్కడైతే ఓపెన్ నాలాస్, అట్లాగే ఎక్కడైతే మేము తీసుకున్న టెంపరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి తీసుకున్నారో అక్కడ కూడా వాళ్ళకు వివరిస్తూ మనము మాన్సూన్కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అబ్సల్యూట్గా వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్, వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఎవరైతే బైక్స్లో వెళ్తున్నారో, పిల్లలు స్కూల్ నుంచి వెళ్తున్నారో, తర్వాత మాన్సూన్ ఎక్కువ ఉన్న రోజులు మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అవైల్ చేసుకోగలిగితే దయచేసి అవైల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్గా నేను కమిషనర్ గారి తరఫున ఇద్దరం కలిసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అలా ఎక్కువ మాన్సూన్ ఉన్న రోజు దయచేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి. సో దట్ ఇది ఒక పెద్ద మాధ్యమం అవుతుంది. మనము కొంత ఫ్యూయల్ సేవ్ చేయడమే కాకుండా నార్మల్ పీపుల్ తర్వాత అవసరం ఉన్న వాళ్ళు రోడ్ మీద ప్రయాణించడానికి ఇండివిజువల్గా అవకాశం దొరుకుతుంది. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మేమే పబ్లిక్ దగ్గరకు వచ్చి వివరిస్తున్నాము. దాన్ని పబ్లిక్ చాలా చక్కగా తీసుకుంటున్నారని మేము సంతోషం కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ నంబర్ ఉంది. అందరు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైతే బేగంపేటలో ఉందో దాంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు. మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ కూడా సీసీటీవీస్ మీద కనిపిస్తున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్, మున్సిపల్, హైడ్రా, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్కి సంబంధించిన అందరూ కూడా మా కంట్రోల్లోనే కూర్చుంటున్నారు. కాబట్టి సమన్వయము అసలు ప్రాబ్లం కాదని మేము అనుకుంటున్నాం.